అమ్మ ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? సమయానికి ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కూడా చెప్దామనుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పలేకపోవడం వల్ల కూడా కుటుంబ సభ్యులతో ముఖ్యులతో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం, ఆర్థిక విషయంలో భద్రతని తీసుకోవడం, ఇతరులకి ఏదైనా ప్రామిస్ చేసేప్పుడు జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడం, కుటుంబంలో వస్తువుల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రతి విషయంలోనూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండి మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అన్ని విధాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. అమ్మాయి వాటి రాశి ఫలాల్లో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మీ మీద మీకు వ్యక్తిగతంగా నైరాశ్యం, అనవసరమైన ఆలోచనలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో నూతన స్నేహ సంబంధాలు ఏర్పడడం, వారి కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం, వారికి సహకరించడానికి ముందుకు వెళ్ళడం, విదేశాల్లో ఉండే స్వదేశీ స్నేహితులతో మీరు ఆలోచనలు చేసి వారికి సహకరించడానికి వారి కొరకు ఎక్కువ ఆలోచిస్తూ మీ వ్యక్తిగత విషయాల్లో దృష్టిని పెట్టకపోవడం వల్ల మీకుండే అవకాశాలు కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు మీ సమస్యలకి మీరు పరిష్కారాలను చూసుకుంటూ మీ మీద మీరు వ్యక్తిగతంగా ఆలోచనలు చేస్తూ మీ సమస్యలను ఇతరులు వచ్చి పరిష్కరిస్తారు అన్న భావన నుంచి దూరం అయ్యి మీ పనిని మీరు సంపూర్ణంగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు కొత్త సమస్యలు ఏర్పడకుండా ఉన్న సమస్యలకి సాల్వేషన్ ఏర్పడడానికి ఒక మార్గం దొరికే పరిస్థితులు కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. అమ్మాయి వాటి కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి వీలైనంత వరకు అనవసరమైన రుణాలు వ్యయాలని మీరు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే ఏదైనా పుణ్య తీర్థాలకి వెళ్ళడం, పుణ్య స్నానాలకు కూడా అవకాశం లాంటిది కనబడుతుంది. క్షేత్ర సందర్శనకి, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులని కలయిక, వారితో కలిపి మంచిగా చర్చించడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా ధనాన్ని అతిగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టడం వల్ల మీకు అనవసరమైన వ్యయాలు ఉండవు. కనుక వీలైనంతవరకు ధనాన్ని పొదుపు చేసినా, ఖర్చు పెట్టినా, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ వీలైనంతవరకు ఆచితూచి వ్యవహరించుకోవడం, అనవసరమైన వ్యయాలకి దూరంగా ఉండడం, అవసరమైనప్పుడే ఖర్చు పెట్టే విధంగా ఆలోచించడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ధన వ్యయాన్ని ఆపడానికి ఆస్కారం అనేది కనబడుతుంది.